నేను 99 టీవీ చీఫ్ ఎడిటర్ సతీష్ మాట్లాడుతున్నా. ఎస్, డెడ్ బాడీతో శ్మశానంలో కృష్ణలంక పోలీసులు అడ్డంగా దొరికిపోయారు. అటు 99 టీవీ చేతికి కొన్ని కీలక ఆధారాలు లభించాయి. సంచలనం సృష్టించిన సాయి కృష్ణ వ్యవహారంలో సాయి కృష్ణ చనిపోయాడా, పోలీసులు చంపేశారా, లాకప్ డెత్తా, ఎందుకు రాత్రి 8 గంటలకి కృష్ణలంక శ్మశాన వాటిక దగ్గరికి డెడ్ బాడీని తీసుకొచ్చారు, అది ఒక అనాథ శవంగా ఎందుకు చూపించే ప్రయత్నం చేశారు, అక్కడ ఉన్న స్వర్గపురి సిబ్బంది మార్చిరులో పెట్టడానికి ఎందుకు నిరాకరించారు, వివరాలు తీసుకోవడానికి ఎందుకు నిరాకరించారు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సాయి కృష్ణ వ్యవహారానికి సంబంధించి కృష్ణలంక పోలీసులు తప్పించుకోలేరు. పిక్చర్ క్లియర్ కట్గా అర్థమైపోతోంది. దానికి సంబంధించి 99 టీవీ చాలా కీలక ఆధారాలు సంపాదించింది. 1 బై 1 వివరాలను నేను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సాయి కృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి సంచలనం అవటం, రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం ఒక దర్యాప్తును వేసింది. రాజమండ్రి ఎస్పీ నేతృత్వంలో ఒక దర్యాప్తును వేసింది. అయితే ఏసీపీ దైవప్రసాద్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి దర్యాప్తు కొనసాగుతోంది. స్వర్గపురి శ్మశాన వాటికకు రావడంపై ఇప్పటికే పోలీసులు విచారణ చేపట్టిన నేపథ్యంలో మే 23, 24 తేదీల్లో జరిగిన వ్యవహారమే ఇప్పుడు పోలీసుల మెడకు చుట్టుకోబోతోంది. రాత్రి 8 గంటలకు డెడ్ బాడీతో పోలీసులు వచ్చారు. అక్కడ మార్చిలో ఉంచేందుకు స్వర్గపురి సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ ఏంటంటే ఒక డ్రామా ఎట్లా క్రియేట్ చేశారంటే, విజయవాడ బస్టాండ్ డిపాజిట్ బ్లాక్లో గుర్తు తెలియని మృతదేహాన్ని 23వ తేదీ రాత్రి 7 గంటలకు గుర్తించారు. ఇక్కడ అండర్లైన్డ్, విజయవాడ బస్టాండ్లో 23వ తేదీ రాత్రి 7 గంటలకు గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ డిపో అధికారికి కృష్ణలంక పోలీసులు లేఖ రాశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ తరపున ఇచ్చిన లేఖపై పోలీసులు ఇప్పుడు విచారణ జరుపుతున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ విఎంసీ వెహికల్ డిపో ఇన్ఛార్జ్ను కూడా విచారించే అవకాశం ఉంది. ఆ డెడ్ బాడీ అన్నౌన్ డెడ్ బాడీ అని పోలీసులు చెప్పారు. అటు శానిటరీ సిబ్బందికి అలాగే కార్పొరేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన తర్వాత ఆ డెడ్ బాడీని తరలించారు. రాత్రి 8 గంటలకు ఆ డెడ్ బాడీ వచ్చింది. బట్ ఆ డెడ్ బాడీని రిసీవ్ చేసుకోవడానికి అక్కడ కృష్ణలంక శ్మశాన వాటికి సంబంధించి స్వర్గపురి సిబ్బంది దాన్ని నిరాకరించారు. అంటే ఇంకా కృష్ణలంక పోలీసులు తప్పించుకోలేని వాతావరణం క్రియేట్ అయిపోయినట్టుగా మనకు అర్థమవుతోంది. శ్మశానంలో డెడ్ బాడీతో కృష్ణలంక పోలీసులు దొరికిపోయారంటే దొరికిపోయారు అన్న బలమైన వాదన ఇప్పుడు తెర ముందుకు వస్తోంది. 1 బై 1 ఇష్యూస్ మనం చూస్తే, లా అండ్ ఆర్డర్ను కాపాడాల్సిన పోలీస్ స్టేషన్ ఇప్పుడు నిరపరాధి హత్యానారాయణ కేసులో హాట్ టాపిక్గా మారిపోయింది. నిన్న సాయంత్రం నుంచి దాదాపు ఏకబిగిన 17 గంటల పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అటు దర్యాప్తు బృందం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపింది, అందరినీ విచారించింది. ఆ నేపథ్యంలోనే విచారించిన తర్వాత కృష్ణలంక శ్మశాన వాటికి రావటం, 23, 24, 25 తేదీల్లో ఏ డెడ్ బాడీలు అక్కడికి వచ్చాయి, ఏవి అన్నౌన్, ఏవి ఐడెంటిఫై అయినవి, ఏ విధంగా ఏ సమయానికి వచ్చింది, ఏ డెడ్ బాడీతో పోలీసులు వచ్చారు, ఏ డెడ్ బాడీతో వచ్చినప్పుడు పోలీసులు అటు ఆందోళనగా కనిపించారు, అక్కడున్న సిబ్బందిని వెంటనే దీన్ని కాల్ చేయటమో లేదంటే దీన్ని పూడ్చిపెట్టడం ఏదో ఒకటి చేయాలని ఏ డెడ్ బాడీతో వచ్చినప్పుడు పోలీసులు ఒత్తిడి తెచ్చారు. ఈ అంశాలన్నింటినీ ఇప్పుడు దర్యాప్తులో పోలీసులు వెలికి తీస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, దోషులు ఎలాంటి వారైనా దీని వెనక ఎవరున్నా ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక పెద్ద ఇష్యూగా మార్చేసింది. విజయవాడలో సంచలనం అయిపోయింది. తమిళనాడులో శాతంకూలం ఘటన తర్వాత 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించిన నేపథ్యంలో మళ్ళీ కృష్ణలంక పిఎస్, కేర్ ఆఫ్ కృష్ణలంక పిఎస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కీలకం కాబోతుందా? దేశవ్యాప్తంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ వార్తల్లో నిలవబోతుందా? రేపో మాపో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూడబోతున్నామా? అటు 99 టీవీకి అందిన ఆధారాలు బట్టి చూస్తే క్లియర్ కట్గా కృష్ణలంక పోలీసుల చేతికి రక్తం అంటింది, కృష్ణలంక పోలీసుల చేతికి బట్టి అంటింది, కృష్ణలంక పోలీసుల ప్రమేయం క్లియర్ కట్గా బయటపడిపోతోంది. ఇక కృష్ణలంక పోలీసులు తప్పించుకోలేని వాతావరణం క్రియేట్ అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక పెద్ద తలనొప్పిగా తయారయ్యే అవకాశంగా మారుతోంది. ఇక్కడ డేట్ల వారీగా ఒకసారి చూద్దాం. డేట్ల వారీగా చూస్తే ప్రధానంగా ఈ శ్మశాన వాటిక ఆపరేటర్ పేరు రవి. ఆ రవి అనే వ్యక్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ రవి అనే వ్యక్తి కీలక సమాచారం ఇచ్చినట్టుగా చెప్తున్నారు. మే 23, 24 తేదీల్లో 4 అనాథ శవాలు మృతదేహాల ఖననం చేశారు. అక్కడ
మే 23న బస్టాండ్ దగ్గర దొరికిన ఒక అనాథ శవం, మే 24న పోలీసుల నుంచి లేక మే 25న దహనం చేశారు. అంటే ఎక్కడ సాయికృష్ణ ఆ మృతదేహాన్ని దహనం చేశారా? మే 25న పోలీసులు సృష్టించిన ఈ హైడ్రామా, అలాగే పోలీసులు ముఖాల్లో ఆందోళన, పోలీసులు అక్కడున్న సిబ్బందిపై ఒత్తిడి తేవటం, రాత్రి 8 గంటలు తెచ్చిన డెడ్ బాడీ సాయికృష్ణదేనా? ఇప్పుడు అదే కీలకమైపోయింది. మే 24, 23, 24 ఈ 2 తేదీల్లో ఎవరైతే డెడ్ బాడీస్ని ఖననం చేశారో, ఎవరైతే డెడ్ బాడీస్ని మృతదేహాల్ని కాల్చారో వాటికి సంబంధించిన బూడిదను కూడా దర్యాప్తు బృందం ఇప్పుడు సేకరించింది. ఆ బూడిద డిఎన్ఏతో సాయికృష్ణ డిఎన్ఏ కనుక సరిపోలితే ఇక కృష్ణ లంక పోలీసులు క్లోజ్. ఇది పక్కా జరగబోతోంది. కేవలం సిఐ నాగరాజే కాదు, ఖచ్చితంగా ఆయనకు సహకరించిన సిబ్బంది కూడా ఇప్పుడు పోచలు లెక్క పెట్టబోయే పరిస్థితి క్రియేట్ అవుతోంది. అంతకుముందు టాస్క్ ఫోర్స్ ఏసీపీకి సంబంధించి దర్యాప్తు చేశారంటున్నారు. ఆ తర్వాత రోజు ఏం జరిగింది, ఆ 2-3 రోజుల్లో ఎందుకు పరిస్థితి ఇక్కడ వరకు వచ్చింది అసలు అనేది ఇప్పుడు మొత్తం బ్లోఅవుట్ కాబోతుంది. దానికి సంబంధించి ఇప్పుడు అటు ఈ శవాల బూడిదను పోలీసులు సేకరించారు కాబట్టి, దర్యాప్తు బృందం సేకరించింది కాబట్టి, ఈ బూడిదతో సాయికృష్ణ కుటుంబ సభ్యుల డిఎన్ఏ కానీ సాయికృష్ణ డిఎన్ఏ కానీ సరిపోలితే మాత్రం ఇక కృష్ణలంక పోలీసులు తప్పించుకోలేరు. శ్మశానంలో డెడ్ బాడీతో కృష్ణలంక పోలీసులు అడ్డంగా దొరికిపోయారు. దీనికి సంబంధించి 99 టీవీ ఎక్స్క్లూజివ్ సమాచారాన్ని సంపాదించింది. ఇంకా రేపో మాపో బిగ్ బ్లాస్టింగ్ చూడబోతున్నారు, బిగ్ బ్లోఅవుట్ చూడబోతున్నారు. రాష్ట్రాన్ని ఊపేస్తున్న సాయికృష్ణ మృతి వ్యవహారంలో ఇక మ్యాటర్ ఎండింగ్కి వచ్చేసినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. ఇంకా అధికారికంగా వెల్లడించడమే తరువాయిగా కనిపిస్తోంది. ఇది ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ నేను మీకు అందిస్తున్నాను. 99 టీవీ చీఫ్ ఎడిటర్ సతీష్.